ఈ ఈ సంవత్సరంలో మనకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా ఈ రోజు అనగా జనవరి 1వ తారీఖు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది మనము తెలుసుకుందాము. గ్రహస్థితులు 2026 జనవరి 1వ తారీఖు సూర్యుడు ధనస్సు రాశిలో అనగా మకర సంక్రాంతిలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. చంద్రుడు ప్రతిరోజు రాశి మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి మనకి మానసిక ప్రశాంతత కానీ, మానసిక ఊగిసలాట కానీ ఉండేందుకు అంటే మనఃకారకుడు కాబట్టి మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడు. బుధుడు ధనస్సు, మకరము ఈ మధ్యలో ఉండడం మూలంగా ఆలోచనలో ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. స్పష్టత ఉంటుంది. ఇలా చేయేస్తే చక్కగా ఉంటుంది అనే ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు. శుక్రుడు మకరము లో సంచరిస్తున్నాడు కాబట్టి మనకి ధనము, సుఖాలు, సంబంధాలు అనగా రిలేషన్స్ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కుజుడు మిథునంలో ఉండడం మూలంగా వాగ్వాదాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడము, ఫాస్ట్ డెసిషన్స్ అన్నమాట, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. గురుడు వృషభంలో ఉండడం మూలంగా స్థిరత్వము, ధనాభివృద్ధి అంటే ధనము ఎక్కువగా ఉండేటట్టుగా వచ్చేటట్టుగా గోచరిస్తుంది. శని భగవానుడు కుంభంలో ఉండడం మూలంగా కర్మ ఫలితాలు, మంచి కర్మ అయితే మంచి ఫలితాలు, చెడు కర్మ అయితే కనుక అంటే చెడ్డ పనులు చేసి ఉంటే చెడు అనుభవించేది తథ్యము. ఎందుకు అంటే కనుక శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి. అయితే రాహు కేతువులు మీనము, కన్యాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మానసిక విశ్లేషణ అంటే మంచి చేశామా చెడు చేశామా అనే మానసిక విశ్లేషణను కలిగిస్తాడనమాట. దీంతో పాటు ఆధ్యాత్మికత కూడా ఎక్కువగా ఉండేటట్టుగా గోచరిస్తుంది. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, దైవ దర్శనాలు ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క ఫలితాలు, ఈ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు ఈ కాలంలో అంటే ఈ సమయంలో చేసే ఉద్యోగ వ్యాపార విషయాలలో ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అధిక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం కనబడుతుంది. తండ్రి సంబంధిత విషయాలు కొంత ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా అంటే కెరియర్ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కూడా కావచ్చు. అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజు ఈ మేషరాశి వారు ఆవేశంగా అయితే ఎప్పుడూ మాట్లాడకండి. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఖర్చులు కూడా మీకు వస్తాయి. వాటికి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి పరిహారం ఏంటి అంటే కనుక హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడైనా లేదా మీ గృహంలో అయినా హనుమాన్ చాలీసా కనుక చదివితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఎర్రని పువ్వులతో స్వామివారిని ఆరాధించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనలాభ యోగము ఈ రోజు చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే గురువు అనుకూలంగా ఉండడం మూలంగా కుటుంబాల్లో శుభవార్తలు వినేందుకు, శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిపేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఆస్తి విషయాల్లో కాస్త ముందడుగు వేస్తారు. కొనుగోలు కావచ్చు, స్థిరచరాస్తులు మీ పేరిట అంటే మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు. ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని తగ్గించండి. ఇందులో మీ ప్రజ్ఞ అసలు ఏమీ లేదు. కాలాన్ని బట్టి, మీ యొక్క కర్మల్ని బట్టి జరిగే అంశాలే తప్ప అది మీ ఘనత కాదు, మీ యొక్క ప్రజ్ఞ కాదు. అయితే అహంకారాన్ని తగ్గించి పెద్దల యొక్క సూచన తప్పనిసరిగా ఈ రాశిలో ఉండేవారు పాటించుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక పసుపుని దానంగా చేస్తూ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకుని దక్షిణామూర్తిగా స్తోత్ర పారాయణ ఒక్కసారైనా చేసినట్టయితే కనుక కొంత గురుబలం పెరిగే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కుజుడు ప్రభావం వల్ల మాటల మీద ఎక్కువ ప్రభావం పడి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. ఉద్యోగంలో మీకు కాంపిటీషన్ పెరుగుతారు. అంటే కాంపిటీటర్స్ పెరగడంతో పాటు మీ మీద పోటీతత్వము అనే బాధ్యత పెరగడము, ఒక స్ట్రెస్కు ఫీల్ అవ్వడము జరిగే అవకాశం ఉంది. ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. శుభప్రదంగా ఉండబోతుంది. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అక్కడ గొడవ జరుగుతోంది అంటే పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు మీకు ఎవరైనా పాపము దాచుకుంటాడు అని ఎవరైనా సీక్రెట్స్ చెప్తే కనుక ఆ విషయాల్ని అలాగే ఉంచండి. అంతేకాని పక్క వాళ్ళకి చెప్పేసో బయట పెట్టే ప్రయత్నం చేయకండి. ఆ యొక్క కర్మను కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు నమ్మి చెప్పినప్పుడు ఆ నమ్మకాన్ని ఉంచుకోండి. అయితే మిథున రాశి వారికి పరిహారాలు ఏంటంటే కనుక ఈ రోజు గణపతిని ఆలయ దర్శనం చేసుకుని గణపతి ప్రార్థన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది.
ఆకుపచ్చని వస్త్రాలను సాధ్యమైనంత వరకు ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మానసిక ఒత్తిడి పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక అతిగా దేన్ని ఆలోచించద్దు. ఈ ఒక్కరోజు ఆలోచనలను పక్కన పెట్టి కాస్త మీ పరిధిలోనే ఉండేటట్టుగా చూసుకోండి. నిద్ర ఆహార నియమాలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు కానీ ఈ రోజు కానీ మీ పేరిట శివాభిషేకం చేయించుకుని రుద్రాక్ష ధారణ చేసినా పర్వాలేదు. లేదు మాకు రుద్రాక్షలు మంచివి దొరకట్లేదు, ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు రుద్రాక్ష మాలతో ఓం నమ శివాయ అనేది 108 సార్లు చెప్పే ప్రయత్నం చేసుకోండి. తత్సమానమైన ఫలితం వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.